హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను డిఎస్సి అభ్యర్థుల గురించి, ఎస్సీ వర్గీకరణ గురించి నేను పర్సనల్గా కూడా చక్క సర్వే చేశాను. ఇందులో గత 3 రోజుల నుంచి నేను కొంతమంది అయితే కనుక నన్ను కలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను కలిసి వారి దగ్గర విలువైనటువంటి సమాచారాన్ని సర్వే చేశాను. అనంతపురం జిల్లా ఒకటి, అన్నమయ్య డిస్టిక్ ఒకటి, చిత్తూరు జిల్లా, కడప అండి. ఇలా ఈ జిల్లాలలో సర్వే చేస్తే కనుక చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా వచ్చాయి. ఈరోజు నేను వెస్ట్ గోదావరికి రావడం కూడా జరిగింది. మిత్రులారా, ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం అయితే నిన్న మనం చూసాం ఎస్సీ వర్గీకరణ నివేదికను, అక్కడ ఇచ్చినటువంటి ఏకసభ్య కమిషన్ నివేదికను 59 ఉపకులాలను 3 కేటగిరీలుగా విభజన చేసి శాసనసభ ఆమోదించింది. ఇక్కడ వారు ఫిబ్రవరి 4వ తారీఖున వాళ్ళు చాలా కీలకంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది అని శాసనసభ సాక్షిగా కూడా వారు మాట్లాడారు. అంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, రేపు ఆంధ్రాలో ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే, అంటే ఎమ్మెల్సీ కోడ్ ఇప్పుడు మార్చ్ 8వ తారీఖున ఎమ్మెల్సీ కోడ్ ముగుస్తుంది. కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ అవుతుందా? ఈ విషయాల గురించి ఆలోచన చేయండి. ఎందుకనంటే నేను చాలా సందర్భాల్లో కూడా చాలా కీలకమైన విషయాలు చెప్పాను. డిఎస్సి నోటిఫికేషన్ రావాలంటే ఎస్సీ నివేదిక, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అండి ఎస్సీ నివేదిక అనేది ఒక చట్టం చేస్తున్నారు. ఇప్పుడు చట్టం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం అయిన తర్వాత దీనికి అప్పుడు చట్ట రూపం వస్తుంది. కాబట్టి ఏప్రిల్లో, మే నెలలో వాళ్ళు డిఎస్సి ఇవ్వటానికి పూర్తిగా అయితే కనుక స్టాండ్ ఉంది. ఏపీకి వచ్చేప్పటికి ఇది ప్రస్తుతం అయితే కనుక నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికను క్యాబినెట్ ఆమోదించాలి. క్యాబినెట్ ఆమోదించిన తర్వాత రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి 2 సభలు కూడా ఆమోదించాలి. ఆమోదించిన అనంతరం కేంద్రానికి వెళ్ళాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాలి. ఈ ప్రాసెస్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ఇదే జరుగుతుంది. ఇది జరుగుతుందా జరగదా అని చెప్పట్లే, కానీ ఇది ఒక ప్రొసీజర్. ఇది ఖచ్చితంగా అయితే కనుక మనకు అమలు అవుతుంది. మనం దీన్ని ఖచ్చితంగా ఆశించాలి. రెండోది, మీకు డిఎస్సి పోస్టుల గురించి కూడా నేను చెప్పానండి. నేను ఈ జిల్లాలో సర్వే చేసినప్పుడు కొన్ని విషయాలన్నీ కూడా నేను చక్కగా సేకరించుకున్నాను. అలాగే డిఎస్సి పోస్టుల గురించి నేను నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను. సాక్షాత్తు విద్యాశాఖ కమిషనర్ గారు కూడా వారు మాట్లాడినటువంటి ఆ విధానాలు ఇవన్నీ కూడా మీరు చాలామంది న్యూస్లో వచ్చినటువంటిది కూడా చూశారు. మిత్రులారా, ఈరోజు రాత్రి 8 గంటలకు లైవ్ సెక్షన్ ఉంది. ప్రతి ఒక్కరు మీరు లైవ్ సెక్షన్లోనికి వచ్చినట్లయితే మీకు అన్ని విషయాలను కూడా చాలా క్షుణ్ణంగా, కీలకంగా అన్ని విషయాలు మీకు అందించబడతాయి. దయచేసి ప్రతి ఒక్కరు, నేను అలాగే యాప్ గురించి చెప్తున్నా. మన ప్రతి వీడియో క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింకులో మన యాప్ లింక్ ఉంటుంది. యాప్ లింక్ దేనికి? మీకు ఫ్రీ మెటీరియల్స్ ఉన్నాయి. మీరు కొన్ని వేల రూపాయలు పెట్టి ఖర్చులు పెడుతున్నారు కదా, వేల రూపాయలు. ఇక్కడ మీకు కనీసం యాప్ని ఇప్పుడు కాకపోయినా ఇప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారాగా మీకే అర్థమవుతుంది కదా ఫస్ట్. అంతేగాని యాప్ ఇప్పుడు నోటిఫికేషన్ రానప్పుడు, డిఎస్సిఏ లేనప్పుడు యాప్ ఎందుకని అడుగుతున్నారు. చదువుకున్నటువంటి వారికి కొన్ని లక్షణాలు అనేది ఉంటాయండి. నేను అందుకని అన్ని విషయాల్ని మీకు ఉపయోగపడేటట్టుగా చెప్తున్నా. యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా చాలా కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు చక్కగా అర్థమవుతాయి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.